ముద్రగడ గారు అనే ఒక టైగర్ ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తారు, లేదా చంద్రబాబు గారు వచ్చి పరామర్శిస్తారని ఆయన ఆరోగ్యం మీద తెచ్చుకోలేదు. ఓకే, ఆయన స్థాయికి పరామర్శలకి అక్కర్లేదు అనుకునే వ్యక్తి. ఎందుకంటే ఆయన పోరాట పట్టి మలాడు, ఏటికి ఎదురిస్తాడు, పొలస చేపలాటాడు. ఆయన అలాంటి వ్యక్తికి పరామర్శలు అన్న ఒక అపవాదు దయించి వేయకు. చాలా ఇష్టమైన వ్యక్తి అతను. కొన్ని పోరాట స్ఫూర్తులు చాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారిని కలిసినప్పుడు నేను ఈ సామాజిక వర్గాన్ని బీసీలో కలపడానికి నేనైతే ఒప్పుకోనని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఆయన ఆకర్షితుడే, ఆయనతో అలైన్ అయ్యాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు? ముద్రగడ్డ గారు. అందుకే నేను బీసీలతో కలిపేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి నెట్టేట ముంచేసిన దానికి మాట్లాడిన మాటలు నువ్వు మాడుతున్నావు. కానీ అలా కాదు కదా. ద బాండేజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ముద్రగడ్డ గారిది వెరీ క్లియర్. ఆయన పోరాటం ఈ రోజు దాకా చేస్తుంది. ఆయన నోట్లోంచి వచ్చే మాట కాపుల్ని బీసీల్లో కలపండి అని. నాకు మొన్న ఒక మిత్రుడు చాలా మంచి విషయాన్ని షేర్ చేశాడు. స్వతంత్రం రాకమునుపు కాపులు బీసీల్లోనే ఉండేవారట. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని బీసీల్లోంచి తీసేయడం. ఎవడైనా ఆ గురించి మాడుతున్నాడు. ఎవ్వడికి పై మేగడ కబుర్లే, లోపల విషయాలు ఎవరికి తెలియదు. సో 1947 కి ముందు ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ వేరు, మీరు చెప్పిన దాని ప్రకారం. బీసీలోనే ఉండేవారు. బీసీలు కాపులు బీసీలో కలిసి ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎత్తేసారు స్లోగా, స్పాన్ ఆఫ్ 2 years. నీలం సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది సక్సెస్ఫుల్ గా. ఇవన్నీ మాట్లాడమంటే అబ్బాబ్బా అచ్చని పచ్చపోసు కబుర్లు చెప్తారు అందరూ. ఆయన పోరాట పట్టిమ కూడా అదే. కలిసి ఉన్న మనం ఎందుకు ఎడగొట్టారు, రిజర్వేషన్ ప్రాతిపదిక నుంచి మేము ఎందుకు తొలగించబడ్డాం, ఇది అవగాహనతో చేయవలసిన మాటలు. ఇవి ఎవరికి అవగాహన ఉండదు. ముద్రగడ గారు నమాయకంగా ఆయన మీద ఆడిపోసేసుకుంటే పని అయిపోద్దాం కాన్సెప్ట్ లోనే ఉంటారు. అన్ని ఒక్కడితోనే అయిపోవాలి. పాప మాట్లాడిన మాటలకి